నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. జర్నలిస్టుల పైన క్రిమినల్ కేసులు పెడతా ఉన్నారు. ఏదైతే చాతగాని ప్రభుత్వం, సవట ప్రభుత్వం, పనికిమాల ప్రభుత్వం, పరిపాలన చాతగాక వాళ్ళ వీళ్ళకు రంకులు అంటగట్టే ప్రభుత్వము, పరిపాలన జాతగాక సమంత కేటీఆర్ సంబంధం ఉన్నదని రచ్చలు మొదలుపెట్టే ప్రభుత్వము, దానిపైన స్పందించని రేవంత్ ప్రభుత్వము, ప్రజల పక్షాన కొట్లాడని ప్రభుత్వము, దీన్నన్నిటినీ ఒక మీడియా వ్యవస్థ పరంగా, ఒక మీడియా స్టేజ్గా వేదిగా మేమందరం నిజాలు బయట పెడతా ఉంటే మా పైన క్రిమినల్ కేసు పెడతా ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే కోర్టు ఏం ఆదేశం ఇచ్చిందో చూడండి. జర్నలిస్టుపై క్రిమినల్ కేసులు పెట్టొద్దు, ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, వార్తలను విమర్శలుగా భావించాలి. ఆర్టికల్ 19(1) ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంటది. సుప్రీంకోర్టు కీలక వాక్యాలు, జర్నలిస్టులపై ప్రభుత్వాలు అరాచకత్వాన్ని అడ్డు అదుపు లేదు, చిన్న విమర్శలు కూడా సహించలేక క్రిమినల్ కేసులను తెగబెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్షర యోధులకు కొండంత బలాన్నిచ్చేలా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విమర్శనాత్మక కథనాలను జర్నలిస్టుపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాల్సిందేనని సూచించింది. హైకోర్టుకి నా యొక్క శతకోటి నమస్కారాలు, కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జర్నలిస్టు పైన క్రిమినల్ కేసులు ఎక్కువైపోయినాయి. ఏదో లంగా పని చేసేటోడి మీద క్రిమినల్ కేసులు అయితే లేదు, ఆడబిడ్డని రేపులు చేసి పారిపోతున్న ఆనా కొడుకుకి కాంగ్రెస్ వాళ్ళు దగ్గరుండి మరి సపోర్ట్ ఇస్తున్నారు, కానీ అలాంటి కొడుకుల మీద క్రిమినల్ కేసులు నమోదైతే లేదు. దొంగలతనాలు, రౌడీజాలు, దాడులు చేస్తున్న కాంగ్రెస్ గుండాలు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కానీ, అటెంప్ట్ మర్డర్ కేసులు కానీ ఏం జరగడం లేదు. నిజాన్ని నిక్కదీసి నిర్భయంగా బయట పెడతా ఉంటే ఈ కాంగ్రెస్ సర్కార్ మా యొక్క జర్నలిజం పైన, రాష్ట్రంలో పనిచేస్తున్న మీడియా పైన, జర్నలిస్టుల పైన క్రిమినల్ కేసులు పెడతా ఉన్నది. దీనికి తగ్గట్టుగానే హైకోర్టు మంచి ఆదేశం ఇచ్చింది. వార్తలను విమర్శలుగానే భావించాలి. వార్తలు చూసి నా ప్రభుత్వంలో ఇంకేం తప్పు జరుగుతుందని సర్దిపుచ్చుకోవాలి. అంతేగాని జర్నలిస్టుల పైన కేసులు పెడతడం ఇది కరెక్ట్ కాదంటూ ఇక హైకోర్టు అయితే క్లియరెన్స్ ఇచ్చింది. హైకోర్టు ఆ విధంగా చెప్పింది. కానీ నేనేం చెప్పేటంటే, జర్నలిస్టుల పైన క్రిమినల్ కేసులు పెట్టేటోళ్ళకి చెవులు పిండాలి, గుడ్డలు ఉడదీయాలి, బట్టలు ఇప్పాలి, రోడ్ల మీద కొట్టుకుంటే తీసుకుపోవాలి. ఇట్లాంటిది ఒక ఆదేశం ఇచ్చుంటే నేను ఇంకా సంతోషపడేటోడిని. అయినా పర్లేదు, మాకు సపోర్టెడ్గా ఒక ఆర్టికల్ తోటి ఇటువంటి సపోర్ట్ ఇచ్చినందుకు హైకోర్టుకి ధన్యవాదాలు. అదేవిధంగా రేవంత్ సర్కార్కి మరో చెప్తా ఉన్నా, ఇక నుంచి ఆటల్ని సాగవు. రేవంత్ రెడ్డిది భాగవతాన్ని మరింత బయట పెడతాం. ఏవైతే రేవంత్ రెడ్డి కళ్ళబొల్లి మాటలతోటి రాష్ట్రంలో అధికారంలోకి ఎక్కినప్పటి నుంచి ప్రజలకు న్యాయం జరగడం లేదు, ఇది వాస్తవము. ఈరోజు దసరా పండుగ దగ్గర వచ్చినప్పటికీ పాపం హైడ్రా వాళ్ళ యొక్క పరిస్థితి తలుచుకుంటుంటే అసలు వాళ్ళు ఎక్కడ బతుకమ్మ జరుపుకుంటారు, ఎక్కడ పండుగ జరుపుతున్నారు అనే ఆవేదన మనసులోని ప్రతిరోజు కుదిపేస్తూ ఉంది. అది పోని రాష్ట్రంలో రైతన్నకు రైతు బంధు ఇప్పటిదాకా అందియలేని సవడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ మొత్తం చేసిన సంకల్పం కొట్టుకుంటే వేదికల మీద బూతు పురాణ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి రైతు బంధు, రైతు రుణమాఫీ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు. తులం బంగారం ఇస్తాము, పెళ్లిళ్ళు చేసుకోండి అన్నారు. ఆగకండి, చిన్న చిన్న పోరగాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకోండి, తులం బంగారం ఇస్తా అన్నాడు. అందరూ పెళ్లిళ్ళు చేసుకొని ఆ తులం బంగారం ఇంకా రాలేదు. రాష్ట్రంలో ఏవైతే నీకు రాష్ట్రం ఎట్లాగో చెక్కదిద్దుడు రాదు, నువ్వు ఒప్పుకునే గ్యారెంటీలైనా పూర్తి స్థాయిలో అమలు చేయాలి కదా. తాత వాళ్ళు ఇంకెప్పుడు 4,000 ఇస్తామని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాటిని అన్నింటినీ కట్టగట్టి, మూటగట్టి, బయట పెట్టి, నీ ముందు పెట్టి, సోషల్ మీడియాలో పెట్టి, నీ ప్రభుత్వం పనితీరును బయట పెట్టి నీ కుర్చీ కూలగొడతాం. బరాబర్ కుర్చీ కూలగొడతాం. ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోం. ఎవడబ్బా సొమ్ముగా తెలంగాణ ప్రతి ఒక్క ప్రాణి నుంచి పన్నులు వసూలు చేసేది ఏ రాష్ట్ర సర్కార్ అయినా సరే. ఓట్లేసినాం, గెలిపించినాం, చేయకుంటే అడుగుతాం, అవసరమైతే తరుముతాం, అవసరమైతే తంతం అని రాష్ట్ర ప్రజలే అంటున్నారు. కానీ మాకు అండగా దండగా కోర్టు నిలవడం మాకెంతో ఈరోజు గర్వకారణం. అక్షర పోరాటం కాదు, ఇక నుంచి సోషల్ మీడియా యుద్ధాలే జరుపుతాం. భాగవతాలు బయట పెట్టి పొద్దున లేస్తే సీఎం అయ్యండ్రా నాయన అనుకోవాలి, నేనెక్కడ మంత్రుని అయినరా ఆయన అనుకోవాలి, నేనెక్కడ ఎమ్మెల్యేగా గెలిచానరా అని అనుకోవాలి. మీరు అధికారంలో పనులు చక్కదిద్దుకోవాలి, మా పని మేము చేస్తాం. మీరు మంచిగా చేస్తే మంచిగా చూపెడతాం, చెడు చేస్తే
చెడుని నిక్కదీసి నిర్భయంగా చూపెట్టడానికి ఒక్క అడుగు కూడా వెనకేయం. ఇది మాత్రం బాధ్యతగా చెప్తా ఉన్నాం, రాసుకో ఇక.